జతిబలో రామో లక్ష్మణస్య మహాబలః రాజా చైత సుగ్రీవో రాఘవేనాభిపాలితః. శంసుపాతరు శాఖల మధ్య దాగి ఉన్న హనుమంతుని జానకీదేవి చూడగానే ఆమె మనసు తత్తరపడింది. పునః పరిశీలించి చూసింది. శ్వేతవస్త్రాన్ని ధరించి రాశీభూతమైన తటిల్లతల వలన సువర్ణవర్ణంతో భాసిల్లునట్టి కపిశ్రేష్ఠుని తిలకించి తనకు అత్యంత ప్రియమైన శ్రీరామ వృత్తాంతాన్ని వినిపించింది. ఇతడే అని గ్రహించింది. వికసితాశోక పుష్పాలు రాశిగా పోసినట్లతడున్నాడు. తప్తకాంచన సమంగా అతని నయనాలు మిలమిలా ప్రకాశిస్తున్నాయి. ఆ రూపాన్ని చూసి జానకి కలవరపడింది. ఆమె మనసా ఈ కపిరూపం భీతావహంగా ఉంది, సమీపించ అసాధ్యంగానూ ఉన్నది అనుకుంటూ ఆమె స్మృతి తప్పి పడిపోయింది. ఆ రామ లక్ష్మణ అంటూ అతి దయనీయంగా ఆమె విలపించింది. ఆ తరుశాఖ మీద నుండి తనకు సమీపంగా వస్తున్న కపిశ్రేష్ఠుని దర్శించి అది స్వప్నమేమో అనుకుంది. ధీ విశారథుడు వాయునందనుడు వక్రముఖుడు సుగ్రీవ విధేయుడు అయిన హనుమంతుని అవలోకించి స్మృతిహీనయ్యే మృతపాయంగా అయిపోయింది. కొన్ని క్షణాలకు స్మృతి కలగగా ఆమె పునః యోచించసాగింది. కలలో నాకిప్పుడే ఒక వానరం కనిపించింది. స్వప్నంలో వానర దర్శనమైతే ఆత్మబంధువులు నశిస్తారని శాస్త్రవేత్తలు చెబుతారు. రామలక్ష్మణులు క్షేమంగా ఉండాలి, నా తండ్రి సుఖంగా ఉండాలి. ఇది కల కాదు. భర్తృవియోగ దుఃఖంతోనూ రక్కసిమ్ముకల మధ్య ఉండడం వల్లనూ క్లేశ వారాసి మధ్య చిక్కుకున్న నాకు నిద్ర వస్తుందా? పూర్ణచంద్రబింబ సమవదనుడైన రామప్రభువుకు దూరమైన నాటి నుండి నాకు నిద్ర లేదు, సుఖపడలేదు కనుక ఇది స్వప్నం మాత్రం కాదు. సర్వదా శ్రీరామ ధ్యానంలో ఉంటూ ఈ రామనామాన్నే జపించే నేను తదనురూపమైన రామగాథనే ఆలకించాను. ఆ రామప్రభువు మీదనే నా మనసు సంలగ్నమైపోయింది. నా పతిదేవుని గురించిన ఆలోచనలతోనే నేను మదనపడుతున్నాను కనుక ఏది వినిపించినా ఆ ప్రభువుని గురించినవే వినపడతాయి. పైగా రామగాథను చెబుతున్న వాణ్ణే దర్శిస్తున్నాను. నా మనోభీష్టమే వానరాకారంలో గోచరవుతున్నదేమో. మనోరథానికి రూపం ఉండదు. ఈ కపివరుడు స్పష్టమైన రూపంలో కనిపిస్తున్నాడు. నన్ను సంబోధించి ప్రసంగిస్తున్నాడు. అందువల్ల ఎక్కడి నుండో ఇక్కడికి వచ్చి నాకు రామ వృత్తాంతాన్ని వినిపిస్తున్నాడు. బ్రహ్మ ఇంద్ర బృహస్పతి అగ్నిహోత్రులకు ప్రణమిల్లుతున్నాను. నా సమక్షంలో ఉన్న కపిశ్రేష్ఠుని వచనాలన్నీ పరమసత్యాలు కావాలి అనుకుంది. ఓం సహనావతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.